వెల్కమ్ టు ఎక్స్ప్రెస్ టీవీ. కూటమి ప్రభుత్వంలో రైతులకు కష్టాలు తప్పడం లేదని ఎరువుల బ్లాక్ మార్కెట్ పై అన్నదాత పోరు కార్యక్రమంలో ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి అన్నారు. ప్రకాశం జిల్లా కనిగిరిలో మాజీ సీఎం వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు ఎరువుల కొరతపై అన్నదాత పోరు కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దర్శి నియోజకవర్గ శాసనసభ్యులు డాక్టర్ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, ప్రకాశం జిల్లా పరిషత్ చైర్పర్సన్ బూచేపల్లి వెంకయ్యమ్మ, స్థానిక ఇన్ఛార్జ్ దద్దాల నారాయణ యాదవ్, వైసీపీ నాయకులు రైతులతో కలిసి పోలీసు ఆంక్షల నడుమ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆర్డీఓ ఆఫీసులో రైతులు పడుతున్న ఇబ్బందులపై వినతి పత్రం అందజేశారు. ప్రకాశం జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మాట్లాడుతూ రైతులకు వైసీపీ హయాంలో ఉచిత బీమా పథకాన్ని అమలు చేశామని, కూటమి ప్రభుత్వంలో ఉచిత బీమాను ఇవ్వలేని దుస్థితిలో ఉందని విమర్శించారు. రైతులకు యూరియా సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వైసీపీ హయాంలో రైతే రాజుగా చూసుకున్నామన్నారు. మీరేం చేస్తారు చేసుకోండి. మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు రైతులు ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పడుతున్నటువంటి ఇబ్బందుల మీద ఈరోజు రైతుకు భరోసా కల్పించమని ఒక ర్యాలీగా నిరసన తెలుపుతూ ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇప్పుడే సమర్పించాము. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అధ్యక్షత వహించింది మన జిల్లా అధ్యక్షులు దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి గారు. అలాగే ముఖ్య అతిథిగా పాల్గొన్న మన చైర్మన్ మన అమ్మ వెంకయ్యమ్మ గారు, అలాగే మాజీ ఎమ్మెల్యే ఆదన్న గారు, కనిగిరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులందరి సమక్షంలో ఈరోజు కనిగిరి ఆర్డీఓ కార్యాలయంలో వినతి పత్రం ఇవ్వడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాం నుంచి కూడా రైతులకు ఖచ్చితంగా రైతుల వెంటే ఉండి వైఎస్ఆర్ కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ రైతులకు మేలు కోరే విధంగా ప్రతి ఒక్క పథకాన్ని కానీ, రైతు భరోసా కానీ, రైతుకు పంట ఇన్సూరెన్స్ కానీ, నష్టపరిహారం కానీ ప్రతి ఒక్క దాంట్లో కూడా రైతులను బాగా చూసుకున్నటువంటి ప్రభుత్వం అప్పటి ప్రభుత్వం, మా ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు ఇస్తామన్నటువంటి ఏ ఒక్క రైతు భరోసా కానీ 20,000 సంవత్సరానికి 20,000 లెక్కన 2 సంవత్సరాలు 40,000 అయితే 5,000 వేసి ఇంకా 7 లక్షల మందికి తక్కువ మందికి వేసి మేము ఇచ్చేసాం అని చెబుతున్నటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. అయితే ఎరువులు ఈరోజు పంటల కోసం రైతులు ఎరువుల కోసం వచ్చి పడిగాపులు కాస్తూ అల్లాడుతుంటే సాక్షాత్తు ఈ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి బఫే సిస్టమ్ లాగా అందరూ క్యూలో ఉన్నారు, బఫే అన్నం తినడానికి ఉన్నారని అనడం సాక్షాత్తు అది ఎంతవరకు సబబో ఈ రాష్ట్ర మంత్రివర్గకే వదిలేస్తున్నాం. కాబట్టి రైతులకు ఇవ్వాల్సినటువంటి యూరియాను కానీ, మిగిలిన ఎరువులు కానీ ప్రతి ఒక్కటి రైతులు సంసిద్ధిగా సమకూర్చి కొంచెమైనా మంచి పని చేస్తే
అంతో ఎంతో ఈ ప్రభుత్వం బాగుంటుంది. లేదంటే ఖచ్చితంగా 2027లో కానీ 2029లో కానీ ఎప్పుడైనా సరే ఎలక్షన్ వచ్చినామంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకొని ఒక జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే ఈ రాష్ట్రానికి మంచి సుపరిపాలన అందుతుందని ప్రజలు నమ్ముతున్నారు. కాబట్టి మీరు ఖచ్చితంగా తప్పకుండా ఈ రైతులకు ఎంతో కొంత న్యాయం చేయాల్సిందిగా కోరుతూ జై జగన్, జోహార్ వైఎస్ఆర్.